నిత్యం గంటల శబ్దం వినిపించే చోటు. వేద మంత్రాలు మారుమోగే స్థలం. కోట్లాది మంది భక్తుల విశ్వాసం ప్రతిరోజు రూపం దాల్చే ప్రదేశం తిరుమల. అక్కడి లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అన్న విషయంపై సిట్ పరీక్షించింది. నివేదిక ఇచ్చింది. రసాయనాలు ఉపయోగించి తయారు చేసిన నెయ్యి వాడారని తేల్చింది. తొలుత ఆరోపణలొచ్చిన విధంగా జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి ఆధారం లేదని స్పష్టం చేసింది. అక్కడితో సందేహాలు ముగియాలి. కానీ ముగియలేదు. ఎందుకంటే ఇప్పుడు అసలు ఫైట్ నిజం కోసం మాత్రమేనా? సిట్టున్నా మరొక కమిషన్ వేయాలంటోంది సర్కార్. ఇది సత్యాన్వేషణ లేక అనుమానాన్ని బ్రతికించేందుకు చివరి బుల్లెట్టా? ఏపీలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ ఒక ఆరోపణ చేసింది. వైసీపీ సర్కార్ తిరుమల పవిత్ర ప్రసాదాన్ని కూడా వదల్లేదు అని. ఈ ఒక్క వాక్యం రాజకీయంగా అణుబాంబు. విపక్షం వెంటనే ఇది నిజం కాదు అని చెప్పింది. ఇక్కడ్నుంచి కథ రెండు వాస్తవాలుగా విడిపోయింది. నినాదాలు వినిపించాయి. ఆందోళనలు, ర్యాలీ, చివరికి నేతల ఇళ్లపై దాడుల వరకు చేరింది. ప్రజాస్వామ్యంలో వాదనలుండాలి. కానీ ఇళ్లు లక్ష్యంగా మారితే అది రాజకీయ ఉద్రిక్తత మాత్రమే కాదు, సామాజిక హెచ్చరిక కూడా. ప్రసాదం వివాదం ఎలా వ్యక్తిగత శత్రుత్వంగా మారింది? ఇది సహజ స్పందన లేక రాజకీయంగా ఘర్షణ పెంచిన వ్యూహమా? ప్రజల్లో భయం పెరిగింది. భక్తుల్లో అనుమానం పెరిగింది. అప్పుడు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను రంగంలోకి దించింది. సిట్ పనేంటి? అది భావోద్వేగంతో కాదు, సాక్ష్యంతో నిర్ణయించాలి. నెలల తరబడి పరిశీలనలు, ల్యాబ్ పరీక్షలు, శాంపిల్స్ అనాలిసిస్. ఫైనల్గా రిపోర్ట్ ఇచ్చింది. 600కు పైగా పేజీల రిపోర్ట్లో ముఖ్య విషయం నెయ్యి కృత్రిమ పద్ధతిలో తయారైందని చెప్పింది. కానీ జంతువుల కొవ్వు కలిసిందని ఆధారాలు లేవు. ఇదే రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. వైసీపీ మా మాట నిజమైంది అని బలంగా వినిపించే ప్రయత్నం చేసింది. కూటమి సర్కార్ మాత్రం వెనక్కి తగ్గలేదు. మాకున్న సమాచారం వేరుగా ఉంది అంటోంది. ఇక్కడే ఒక ప్రశ్న. ఒక అధికారిక దర్యాప్తు నివేదిక రాజకీయ వాదనను ఆపలేకపోతే ప్రజలు ఎవరిని నమ్మాలి?